అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చేజారిన జీవితం. రచయిత బి రాజ్యలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, చందన కుందనపు బొమ్మల తలదించుకొని సోఫాలో కూర్చుంది. ఎదురుగుండా సోఫాలో చంద్రం అతని తల్లి కూర్చున్నారు. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి, చిన్నగా తల్లి చెవిలో గొణిగాడు చంద్రం. చందన తండ్రి రామకృష్ణయ్యకి ఆ మాటలు వినిపించాయి. మరుక్షణంలో ఆ పెళ్లిచూపుల హాల్లో నుంచి వాళ్ళిద్దరినీ ఉంచి అందరూ వరండాలోకి వచ్చారు. ఒకసారి తలెత్తి నన్ను చూస్తారా అన్నాడు చంద్రం. సోగ కళ్ళతో రెప్పలాడిస్తూ తలెత్తి చంద్రం వైపు చూసింది. ఆ చూపులకే మంత్రముగ్ధుడయ్యాడు. చందన 20 ఏళ్ల పరువం పరుగులెత్తే జలపాతంలా ఉంది. చందన అందగత్తె. చందన, నేను బొంబాయిలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. నాది సాధారణ జీవనం. మీరు నాకు నచ్చారు. మరి నన్ను సరిగా చూసి మీ అభిప్రాయం చెప్పండి. ముక్కుసూటిగా, మృదువుగా, నెమ్మదిగా చిరునవ్వుతో చంద్రం అన్నాడు. చందన అతనిని ఆపాదమస్తకం చూసి తల గుండ్రంగా తిప్పుతూ తలవాల్చింది. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. చంద్రానికి తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. ఒక అక్కయ్య ఉంది. పెళ్ళి అయ్యింది. ఉత్తర భారతం, చిన్న ఊర్లో ఉంటుంది. తల్లి సీతమ్మ పల్లెటూరులో సొంతింట్లో పొలం పనులు చూసుకుంటూ గడుపుతున్నది. చంద్రం పెళ్ళి అయితే కొడుకు దగ్గరే ఉందామనుకుంటున్నది. చందన ఒక్కతే ఆడపిల్ల. ఒక తమ్ముడు చదువుకుంటున్నాడు. చందన డిగ్రీ పాస్ అయ్యింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. చందన చంద్రంల వివాహం ఉన్నంతలో వైభవంగా జరిగింది. చంద్రం 10 రోజులు అక్కడే ఉన్నాడు. రోజులు క్షణాలయ్యాయి. సెలవులు ఇంకా 2 రోజులు ఉన్నాయి. చందన భర్తతో కాపురానికి అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టింది. 10 రోజుల్లో చందన స్వభావం చంద్రానికి అర్థమయ్యింది. పెంకితనం, పట్టుదల, మొండితనం, అహంకారం బాగా ఉన్నాయి. అందరూ తన మాటే వినాలి, తన చుట్టే తిరగాలి. చంద్రానికి అర్థమైనా నెమ్మదిగా భార్య స్వభావాన్ని మార్చవచ్చులే అని అనుకున్నాడు. తల్లి కూడా తమతో వస్తుందని చెప్పాడు చంద్రం భార్యతో. చందన ఒప్పుకోలేదు. చందన, అమ్మ ఉంటే నీకు తోడు ఉంటుంది, పైగా మన పద్ధతులన్నీ నేర్పుతుంది అని నచ్చజెప్పాడు చంద్రం. నాకేం భయం లేదు, నేను అన్నీ తెలుసుకున్నాను. మీ అమ్మ వద్దు, మన ఇద్దరమే వెళ్దాం అని పట్టుదలగా అన్నది చందన. కొత్తగా మొదటిసారి భార్యతో వెళ్తూ తగాదాలు ఎందుకని చంద్రం ఒప్పుకున్నాడు. తల్లికి సర్ది చెప్పాడు. చందన బాంబేలో మధ్యతరగతులు ఉండే కాలనీలో ఒక అపార్ట్మెంట్లో కొత్త కాపురం మొదలుపెట్టారు. వారం రోజులు ఇంటికి కావలసిన కనీస అవసరాలు కొనుక్కోవడంతోనే గడిచిపోయింది. ఆ వారం రోజులు ఇంట్లో వంట లేదు, పని మనిషి కుదిరింది. చందన అంతా హాయిగా సాగిపోతున్నది. బ్యాంకు నుంచి రాగానే ప్రతిరోజు బాంబేలో చూడాల్సిన స్థలాలు చూసొస్తున్నారు. ఒకరోజు బ్యాంకుకి త్వరగా వెళ్లాల్సి ఉన్నందున వంట త్వరగా చేయమన్నాడు చంద్రం. నాకు బద్ధకంగా ఉంది, మీరే వంట చేయండి అన్నది ఇంకా పక్క మీదే పడుకొని. నాకు అంత టైం లేదు, నేను హోటల్లో తింటాను, నువ్వు నీ మటుకు వంట చేసుకో అంటూ బైక్ మీద వెళ్ళిపోయాడు చంద్రం. సాయంత్రం బ్యాంకు నుంచి రాగానే, చందన భోజనం చేశావా అడిగాడు. లేదండి, బిస్కెట్స్ తిన్నాను అన్నది. చంద్రానికి ఒళ్ళు మండింది, కానీ నిగ్రహించుకున్నాడు. రాత్రికి వంట చేయి, బంగాళదుంప వేపుడు, కంది పచ్చడి, చారు అంటూ చంద్రం ఆర్డర్ వేశాడు. మరి మీరు సాయం చెయ్యాలి అంది చందన సోగకళ్ళతో. అలాగే శ్రీమతి గారు అన్నాడు హుషారుగా చంద్రం. ఇంతలో చంద్రం ఫ్రెండు విశ్వం వచ్చాడు. ఇద్దరూ కలిసి బయటకెళ్లారు. వెళ్తూ వెళ్తూ చంద్రం చందనను వంట సిద్ధం చేయమని చెప్పి వెళ్ళాడు. చంద్రం 7:30కు వచ్చాడు. చందన, ఆకలి మండిపోతున్నది, త్వరగా వడ్డించు అంటూ కాళ్ళు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర తీరిగ్గా కూర్చున్నాడు. చందన వంటకాలన్నీ టేబుల్ మీద సర్దింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. కంది పచ్చడి వేసింది. చంద్రం కాస్త నోట్లో వేసుకున్నాడు. అంతే, గబుక్కున లేచి ఉమ్మేద్దామనుకొని వెంటనే తమాయించుకొని కాసిని మంచినీళ్లు తాగాడు. అలాగే వేపుడు మూత తీశాడు. ముక్కలు నల్లగా మాడాయి. అన్నం గింజలు గింజలుగా ఉంది. చందన, అందుకే అమ్మను మనతో పాటు తెస్తానన్నాను, నీకు వంట నేర్పేది, మనం కూడా రుచిరుచిగా తినేవాళ్ళం అంటూ అర్ధాకలితో భోజనం ముగించాడు చంద్రం. చందన మూతి ముడిచింది.
చంద్రం సరిగా తినలేదన్న విషయం తెలిసి కూడా ఏం మాట్లాడలేదు. చంద్రం చందన వంటకు అలవాటు పడిపోయాడు. చెప్పటం మానేశాడు. ఎందుకంటే చందన మనసు పెట్టి భర్తకు రుచిగా చెయ్యాలన్న శ్రద్ధే లేదు. ఏదో గబగబా తోచినట్టు చేసేసి టేబుల్ మీద పెట్టేస్తుంది. టీవీ చూస్తూ కూర్చుంటుంది. చంద్రం కూడా హోటల్ తిండికి అలవాటు పడిపోయాడు. చంద్రానికి ఇప్పుడు ఏ ఉత్సాహం లేదు. చందన భర్త అవసరాలను పట్టించుకోదు. కానీ తనకు నచ్చినట్టుగా అతను ఉండాలని పట్టుబడుతుంది. చంద్రానికి సాయంకాలం ప్రశాంతంగా పచ్చని ప్రకృతిలో భార్యతో అందంగా ఆనందంగా గడపాలని ఉంటుంది. చందనకు సాయంకాలం టీవీ చూస్తూ ఇంట్లో ఉండాలని ఉంటుంది. ఈ రకంగా చిన్న చిన్న కారణాలతో దూరం పెరుగుతున్నది. చందన మహిళా క్లబ్బులో సభ్యురాలైంది. ఇంచుమించు చంద్రం వచ్చే టైంకి అతనికి అవసరమైనవి టేబుల్ మీద పెట్టేసి అందంగా తయారై క్లబ్బుకి వెళ్ళిపోతుంది. చంద్రం 1-2 పర్యాయాలు నివారించడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. చంద్రానికి సహనం నశించి మామగారికి చందన విషయం విపులంగా ఉత్తరం రాశాడు. ఆయన 4 రోజుల్లో రెక్కలు కట్టుకొని కూతురింటికి వచ్చారు. చందన తండ్రిని వాటేసుకొని పెద్దగా ఏడ్చేసింది. నాన్న, నీతో వచ్చేస్తాను. ఈయన నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు. నా వంట నచ్చదట. తోచడం లేదని క్లబ్బుకి వెళ్తున్నాను. అది కూడా వద్దంటున్నారు అంటూ భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది. చంద్రం విస్తుపోయాడు. నేను అల్లుడితో మాట్లాడతానులే అన్నాడు. అంతేకాని కూతురి ప్రవర్తన సరిదిద్దాలని అనుకోలేదు. చంద్రం రాసిన ఉత్తరం చందనకు చూపించాడు. ఇంకా ఫైర్ అయ్యింది చందన. తండ్రి ముందే భర్తను ఇష్టం వచ్చినట్టుగా మాటలనేసింది. తండ్రి కూడా చందన పక్షానే అల్లుడిని విసుక్కున్నాడు. నీలాంటి వాడికి బంగారం లాంటి నా కూతుర్ని ఇచ్చి తప్పు చేశాను అంటూ చంద్రాన్ని కోపంగా చూస్తూ అరిచాడు. చంద్రానికి ఓపిక ఓర్పు చచ్చిపోయాయి. అయితే మీ కూతుర్ను మీ దగ్గరే పెట్టుకోండి అంటూ అరిచాడు. పద నాన్న, ఆయన పొమ్మంటూ ఉంటే ఇక్కడే వేళ్లాడటానికి మనం అభిమానం లేని వాళ్ళమా అంటూ చందన భర్తను కోపంగా చూసింది. చంద్రం కూడా చేతిలోని గ్లాస్ విసురుగా నేలకేసి కొట్టి నీ కర్మ అంటూ బయటకు వెళ్ళిపోయాడు. అవునమ్మా, పద, అతీగతి లేని వాళ్ళం అనుకుంటున్నాడేమో అంటూ చందన తండ్రి కూతుర్ని రెచ్చగొట్టారు. 15 గంటలో చందన తన లగేజ్ సర్దేసుకుంది. తండ్రి కూతుర్లు ఇంటికి తాళం వేసి ఆటోలో బస్టాండుకి వెళ్ళిపోయారు. చంద్రం 9 అవుతుండగా రోడ్లన్నీ తిరిగి తిరిగి ఇంటికొచ్చాడు. అతను ఊహించినట్టుగానే తలుపు తాళం వెక్కిరించింది. డూప్లికేట్ తాళం చెవితో తలుపు తీసి కుర్చీలో వాలిపోయాడు. అంతా నిశ్శబ్దం. చందన చిరాకు ప్రవర్తన లేదు. చందన మొండితనం మూర్ఖత్వం చంద్రాన్ని ఒక నిస్సహాయ జీవిగా చేసింది. సరదాలు సంతోషాలు చచ్చిపోయాయి. చందన తండ్రి ప్రోత్సాహంతో చంద్రానికి విడాకులిచ్చింది. చంద్రం కూడా చందనకు సరిపడా డబ్బులు ఇచ్చేసి వదిలించుకున్నాడు. వారిద్దరి గమ్యాలు దారులు వేరయ్యాయి. కాలచక్రంలో 2 సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. చంద్రం తన బ్యాంకులో పనిచేసే మల్లికను పెళ్లి చేసుకున్నాడు. మల్లిక తల్లిదండ్రులు రైలు ప్రమాదంలో చనిపోయారు. తన వాళ్ళంటూ ఎవరూ లేరు. మల్లిక చంద్రం కోరుకున్న జీవితాన్ని ఇచ్చింది. చంద్రం ఆమెలో తన తృప్తిని పొందాడు. ఇప్పుడు వారిద్దరి జీవనం హాయిగా సాగిపోతున్నది. చంద్రం మల్లిక స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళారు. అక్కడ చందన కనిపించింది. 5 సంవత్సరాల తర్వాత ఒకరికొకరు ఎదురుపడ్డారు. ప్రక్కన మెడలో మంగళసూత్రంతో చంద్రం చెయ్యి పట్టుకున్న మల్లికను చూడగానే చందనకు అర్థమయ్యింది. అందుకే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాగా సన్నబడింది. జీవకళ లేదు. పండంటి కాపురాన్ని మూర్ఖత్వంతో జారవిడుచుకుంది. చంద్రానికి మనసు లోతుల్లో కన్నీటి చుక్క తడిసింది. చందనలో తాను జారవిడుచుకున్న సౌభాగ్యాన్ని తలుచుకొని కళ్ళు తడిచాయి. తమ్ముడు మరదలు మధ్య గడుపుతున్న తన జీవితం మీద తనకే అసహ్యం వేసింది. భర్త సహనానికి పరీక్ష పెట్టింది తాను జీవితంలో ఓడిపోయింది. స్త్రీకి ఆత్మాభిమానం ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.